రెండేళ్ల పాలన గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలనేది ముఖ్యమంత్రి అభిమతమని, దానిలో భాగంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ధర్మాదాయ శాఖలో 2 సంవత్సరాల ప్రగతిపై ఆనం మాట్లాడుతూ 2019 నుంచి 24 మధ్య రాష్ట్రంలో విచ్ఛిన్నకరమైన వాతావరణం ఉందని విమర్శించారు. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి దాసరి శ్రీనివాసులు గారు, ఈ శాఖకి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీ హరి జవహర్ లాల్ గారు, శాఖ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ రామచంద్రమోహన్ గారు, ఈ శాఖలో ఉన్నటువంటి సితా ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఎంపిక కాబడినటువంటి శ్రీ ముక్తేశ్వరరావు గారు, మాజీ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు. ఇటీవలే ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ గతంలో ఎకనామికల్ బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇది దేవాదాయ శాఖలో ఉండడం దీనికి అవసరమనేటువంటి ఉద్దేశంతో గతంలో చేసినటువంటి మార్పుల్ని మళ్ళీ సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే జీవో విడుదల చేసి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని దేవాదాయ శాఖలోకి మార్పు చేయడం జరిగింది. వీరందరితో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అలాగే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు అందరూ కలిసి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశంలో పారదర్శక పాలన, పునరుత్తేజం పొందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరముల అభివృద్ధి ప్రయాణంపై సమగ్ర నివేదికని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఈ శాఖలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నోట్ కూడా ఇప్పటికే మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక విషయం మీ అందరి ముందు చెప్పాలి. గతంలో గడిచిన ప్రభుత్వాల హయాంలో, అంటే 2019, 2024 మధ్య ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం ఈ రాష్ట్రంలో దేవాలయాలకు కానీ, దేవుళ్ళకు కానీ, దేవుళ్ళను పూజించేటువంటి భక్తులకు కానీ సరైనటువంటి ఆదరణ లేనటువంటి పరిస్థితి, ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం. దేవాలయాలు కూడా సమాజంలో భాగం అనేటువంటిది మర్చిపోయేటువంటి పరిస్థితులు గడిచిన ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ ఒక మెరుగైనటువంటి జీవన విధానంలోకి, సమాజానికి అవసరమైనటువంటి దైవశక్తిని అందించడంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ శాఖని ప్రక్షాళన చేస్తూ అతీతమైనటువంటి దైవశక్తిని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి మనవంతు కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతోనే ఈ శాఖ పనితీరు ప్రారంభించడం జరిగింది. 2024లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పి మొదలుపెట్టినప్పుడు దీనికి అనేక ఇబ్బందులు మొదలైనవి. గడిచిన సందర్భాల్లో హిందూ భక్తులు కానీ, హిందూ ఆలయాలకు వెళ్ళి సేవ చేసుకునేటువంటి స్వామివారి సేవకులు, అమ్మవారి సేవకులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి పడినటువంటి పరిస్థితులు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక హిందువుల భక్తుల యొక్క విశ్వాసాన్ని
ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవన గాథగా దీన్ని మళ్ళీ మలుచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మనం ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాల ఆ ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను, శాసనసభ సమావేశాల్లో మాట్లాడాం, బయట కూడా మాట్లాడడం జరిగింది. రామతీర్థంలో జరిగిన శ్రీరామచంద్రుని యొక్క శిరశ్ఛేద ఘటన, అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం కాలిపోయేటువంటి పరిస్థితి, దుర్గమ్మ వారి చెంతన ఉన్నటువంటి వెండి సింహాల మాయం, అలాగే బిలకోట క్షేత్రంలో రథం కాలిపోవడం, నాయుడుపేట లాంటి పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం విరిగిపోవడం, ఇలాంటి ఒకటి కాదు అనేక ఘటనలు చూసింది 1924 మధ్య ఆ ప్రభుత్వ హయాంలో. కనీసం దానికి పశ్చాత్తాపడ్డ పరిస్థితులు కూడా ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ పరిస్థితులు కూడా ఆనాడు లేవు. వాటన్నిటినీ ఒకసారి గమనంలోకి తీసుకొని తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి 2 రోజుల ముందే ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడి స్వామివారి ఆశీస్సులకు వెళ్ళినటువంటి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తిరుమల తిరుపతితో పాటు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ ఒక ప్రక్షాళన వాతావరణం తీసుకొచ్చి వైదిక పరంగా ఆగమ పరంగా వీటిని ముందుకు నడిపించాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి భక్తులకి ఆ దేవేరుల యొక్క ఆశీస్సులు వారిపైన వీరికి విశ్వాసం ఉండే విధంగా ఏర్పాట్లు